వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. సిపిఐ-ఎంఎల్ మాస్లెన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం గోదావరిఖని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ-ఎంఎల్ మాస్లెన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ కనసన్నుల్లో పనిచేస్తుందని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతు లేకుండా అక్రమ కేసులు పెడుతూ అణచివేసే విధానాన్ని అనుసరిస్తుందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను, గిరిజనులను చిత్రహింసలకు గురి చేస్తూ ఎన్కౌంటర్ల పేరిట చంపుతుందన్నారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గదు మేకపోతు గాంభీర్యాన్ని మోడీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రమాదంలో పడ్డ వాతావరణంలో ఉన్నదన్నారు. ఈ విషయాలపై ప్రజలకు వివరించేందుకు సిపిఐ-ఎంఎల్ మాస్లెన్ ప్రజాపంత ఆధ్వర్యంలో అంతర్గం మండలం పెద్దంపేటలో ఈ నెల 23వ తేదీన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు సిపిఐ-ఎంఎల్ మాస్లెన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ, నంది రామయ్య హాజరవుతున్నారని, ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా అన్ని వర్గాల ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆడపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, ఇసంపల్లి రాజేందర్, మార్తరాములు, పుల్లూరి నాగభూషణం, భూషిపాక దేవయ్య, కలవల రాయమల్లు, పెండ్యాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ-ఎంఎల్ మాస్లెన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా సభను ఈ నెల 23 తారీఖున పెద్దంపేట గ్రామంలో నిర్వహిస్తున్నాం. దీనికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే విధంగా ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ సభ పెట్టడం జరుగుతుంది. ఈ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్న హాజరవుతున్నారు. అదేవిధంగా పార్టీ సెక్రటరియట్ సభ్యులు రమక్క కూడా హాజరవుతుంది. అదేవిధంగా సెక్రటరియట్ సభ్యులు రాష్ట్ర కమిటీ నంది రామన్న హాజరవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసన్న కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ చేసి భవిష్యత్తులో పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సభను ప్రజలను సమీకరిస్తున్నాం. ఈ సభకు అందరూ కూడా పల్లెలలో, పట్టణాలలో అందరూ కూడా తరలి వచ్చి తమ సమస్యల కోసం పోరాటం చేయడానికి నిర్ణయం చేసుకునే సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో, అదేవిధంగా అంతర్గా మండలం బలకుర్తి ప్రాంతంలో అనేక సమస్యలు నెలకొల్లి ఉన్నాయి. ఈ సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలి.